డ్రగ్స్ సంస్కృతి జడలు విప్పుతోంది. వీకెండ్ పార్టీల పేరుతో యువత ప్రమాదకరమైన డ్రగ్స్ ను వినియోగిస్తోంది. బొంబాయి, హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీ కల్చర్ విశాఖ తీరాన్ని తాకింది. రిషికొండ సమీపంలోని బీచ్ ఫ్రంట్ రిసార్ట్లో నిర్వహించిన ఒక పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. రేవ్ పార్టీ కల్చర్ ఇప్పుడు సౌత్ ను ఆక్రమిస్తోంది. నార్త్ ఇండియాకు ఒకప్పుడు పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు సౌత్ లోనూ విస్తరిస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలకు సౌత్ లో పరిచయమైన ఈ రేవ్ పార్టీలు సాగర తీరమైన విశాఖను తాకాయి. రేవ్ పార్టీ పేరిట కొత్త సంస్కృతిని విశాఖ యూత్ దిగుమతి చేసుకుంటోంది. నిషేధిత మత్తు పదార్థాలతో రేవ్ పార్టీలను నిర్వహిస్తోంది. ఎండిఎంఏ, ఎల్ఎస్డి లాంటి మత్తు పదార్థాలను నిర్వాహకులు యూత్ కు అలవాటు చేస్తున్నారు. విశాఖ నగరానికి చెందిన సోను అనే వ్యక్తి రుషికొండలోని ఓ రిసార్టును ఒకరోజు అద్దెకు తీసుకున్నాడు. శనివారం అక్కడ సుమారు 50 మంది యువకులు, 10 మంది యువతులతో పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో మద్యం వినియోగించుకునేందుకు వీలుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే పార్టీలో మద్యంతో పాటు గోవా నుంచి తీసుకువచ్చిన ఎల్ఎస్డి స్టిక్కర్లు, ఎండిఎంఏ పౌడర్ లాంటి అత్యంత మత్తు కలిగించే మాదక ద్రవ్యాలను అందుబాటులో ఉంచారు. ఇదే ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంది. కాశీ నరేంద్ర అనే మరో వ్యక్తి విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్ నిర్వహిస్తూ ఉన్నాడు. వారాంతపు రోజుల్లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొందాడు. అయితే శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ ఫుల్ డీజే సౌండ్స్ తో పార్టీ హోరెత్తింది. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో టాస్క్ ఫోర్స్ బృందం అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే ఆ తనిఖీల్లో ఏమీ దొరకలేదంటూ వెనక్కు వచ్చింది. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా పార్టీ జరుగుతూ ఉంటే వారిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖకు చెందిన ఓ మంత్రి అనుచరుడి కారణంగానే ఎవరిని అరెస్ట్ చేయలేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సిటీలో జరిగిందంటే అది నిజానికి పోలీసులకి తెలియకుండా ఉండదు. ఎందుకు తెలియకుండా అది బహిరంగంగా జరుగుతుంది కాబట్టి. లోపల ఏదో మట్కాలు, జూదాలు లేకపోతే ప్యాకెట్లు అయితే లోపల జరుగుతాయి. రేవ్ పార్టీలోనే ఆల్మోస్ట్ బీచ్లో బయట జరుగుతుంది కాబట్టి తెలియకుండా ఉండదు. ఎందుకంటే అన్నీ నిఘా జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అది బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, పలుకుబడి ఉన్న వాళ్ళ పిల్లలు వాటిల్లో పాల్గొంటారు కాబట్టి వాటిని చూసి చూడనట్టు వీళ్ళు వదిలేస్తారు. ఎప్పుడైనా మీడియా వాళ్ళు దానికి బయటకు తీసుకొస్తే ఐవాష్ కోసం ఎవరినో ఒకరిని అక్కడ వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చూపిస్తారు. రేవ్ పార్టీలపై తీవ్ర దుమారం రావడంతో పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న మనకొండ సత్యనారాయణ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 1 గ్రామ్ ఎండిఎంఏ మత్తు పదార్థంతో పాటు ఎల్ఎస్డి స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రేవ్ పార్టీలో నిషేధిత మత్తు పదార్థాలను వినియోగించినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి పార్టీ నిర్వాహకులు సాయి రాఘవ్ చౌదరి, సోను అనే యువకుడితో పాటు మరికొందరిని ఆరా తీశారు. సత్యనారాయణ తానే గోవా నుంచి మత్తు పదార్థాలను తీసుకొస్తున్నట్లు అంగీకరించినట్టు సమాచారం. డ్రగ్స్ ఖచ్చితంగా వెంటనే బ్యాన్ చేయాలి. దీనికంటే డ్రగ్స్ బ్యాన్ చేయడం అంటే అంత ఈజీగా, దీంట్లో ఎవరైతే ఆ మినిస్టర్ కొడుకులా లేకపోతే ముఖ్యమంత్రి కొడుక ఎవరైతే అయ్యి ఉండొచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఈరోజు మాదక ద్రవ్యాలు ఎవరు అమాయకంగా బలైపోతున్నారు. ఈరోజు మన కాలేజీ బీచ్ ఒడ్డునంతా చూస్తూ ఉన్నాం. మొత్తం అంటే స్టూడెంట్స్ దగ్గర అది రాకెట్ ఎలాగా ఎందుకు అసలు పోలీసులు పట్టుకోలేకపోతున్నారు? ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఎవరు వాడుతున్నారు, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది అనేది పోలీసులు పట్టుకోవట్లేదు. ఎందుకు పట్టుకోవట్లేదు అంటే పెద్దవాళ్ళ హస్తం ఉంది ఇందులో. విశాఖపట్నం నగరంలో గీతం కాలేజ్ వైపు, గాయత్రి కాలేజ్ వైపు నిన్న కూడా చూస్తే డ్రగ్స్ అత్యధికంగా ఎక్కువ శాతం డ్రగ్స్ నిన్న కూడా పట్టుబడిన సాగర్ నగర్ ప్రాంతంలో పట్టుబడ్డాయి. ఇప్పటి నుంచో పోలీసులు కానీ అధికారులు కానీ బ్యాన్ చేస్తున్నాం, వ్యతిరేకిస్తాం, వీటిని పట్టేస్తామని చెప్తున్నారు. కానీ అటువంటి కార్యాచరణలు ఏవి తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా రేవ్ పార్టీలన్నీ కూడా పెద్ద గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళ హస్తం దాంట్లోనే జరుగుతున్నాయి. విశాఖ నగరంలో గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. గతంలో ఏయూ ఇంజనీరింగ్ హాస్టల్స్ లో మత్తు పదార్థాల అంశం పెద్ద దుమారమే రేపింది. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్న చోట గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. వీటిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.